నమస్తే అండి. ఇది మా దొడ్డిలో అల్లంతో పచ్చడి ఎలా చేయాలో చూస్తాము. ఇదో మా దొడ్డిలో మామిడి అల్లం తుంచాను. ఏదో ఒక్క కొమ్మ ఇది పై చెక్క అంతా తీసేసి ముక్కలు చేస్తే ఇలా వచ్చింది. ఇది కూడా అలా చేయాలి. చేసుకొని ఇది ఒక 100 గ్రాముల అల్లం వచ్చింది అనుకోండి. పై చెక్క అంతా తీసేసి ముక్కలు చేస్తే ఇంత అల్లం అయిందనుకోండి. 100 గ్రాముల అల్లం తీసుకోవాలి. మామిడి అల్లం, 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు బెల్లం, 100 గ్రాములు ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలు నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకొని ఈ అల్లం ముక్కలు చింతపండు నీళ్ళలో వేసి ఉడికించి చల్లార్చుకొని ఉప్పు, ఈ చింతపండు, ఉప్పు, ఈ అల్లం ముక్కలు అన్నీ వేసి మిరపకాయలు అనేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంటే చింతపండు ఉడికించేటప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి. ఈ నీళ్ళు ఇదంతా చల్లారిన మొత్తం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం కూడా వేసేసి ఎత్తేసి తాలింపు పెట్టుకుంటే కమ్మని అల్లం పచ్చడి గుమగుమలాడుతూ ఉంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి అన్నిట్లో వేసుకోవచ్చు. ఓకే, ఇదో పద్ధతి.